గత గవర్నమెంట్లో ఎప్పుడూ చేయలేదు. వాళ్ళు అధికారంలో జూన్లో వస్తే అప్పుడు 2014 ఆగస్టు 19న ఒక సర్వే తీసుకొచ్చారు. ఆ సర్వేని హిడెన్ చేశారు, రహస్యం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేయట్లేదు. ఈరోజు ఒక పత్రం రిలీజ్ చేసింది. 5 గ్యారంటీలకు సంబంధించిన పత్రం అది, దరఖాస్తు. ఆ దరఖాస్తు నింపితే మీకు 5 గ్యారంటీలు వచ్చి రాబోతున్నాయి కదా. ఆల్రెడీ బస్ గ్యారంటీ వచ్చేసింది కదా. కాబట్టి ఆ నేపథ్యంలో మనం అన్నీ చేస్తున్నారు. బడ్జెట్ లేదు. బడ్జెట్ని ఏం చేశారంటే మొత్తం బడ్జెట్ని కరిమింగిన నిలబడగా మార్చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను, చాలా కీలకమైన డిస్కషన్. అదేంటంటే ఈ భౌగోళిక ప్రాంతం అనేది పేద ప్రాంతం కాదు. 2048 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతం భారతదేశంలో చేరినప్పుడు అప్పుడు గోర్వాలా కమిటీ అనే కమిటీ వచ్చింది. అదేం చెప్పిందంటే భారతదేశంలో అత్యంత ధనవంతమైన రాష్ట్రాల్లో హైదరాబాద్ రాష్ట్రం ఒకటని చెప్పింది. అప్పుడు దీని పేరు హైదరాబాద్ రాష్ట్రం. 48 నుంచి 56 మధ్యన గోర్వాలా కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఈ ధనవంతమైన ప్రాంతం అని చెప్పింది. 2014 జూన్ 2న ఈ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు కూడా ఇది మిగులు రాష్ట్రంగా ఏర్పడింది. కాబట్టి ఈ ప్రాంతానికి సౌభాగ్యం ఉంది, ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందే గుణం ఉంది, ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందిన వనరులున్నాయి. కాబట్టి ఈరోజు 10 ఏళ్ళు మీరు దోపిడీకి లేదా ప్రయారిటీ లేని విషయాల మీద మీరు ఖర్చు పెట్టవచ్చు. కానీ మళ్ళీ ఏ పూర్వపరాల మీద, ఏ సౌభాగ్య సౌదాల మీద ఈ రాష్ట్రం నిలబడిందో దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం అన్న నమ్మకం మాకుంది. దానికి కావాల్సింది మేజర్గా కమిట్మెంట్, హానెస్టీ అండ్ యాక్షన్ ప్లాన్. ఈ 3 ఈ ప్రభుత్వానికి ఉన్నాయనేది మా విశ్వాసం. ఎట్లా చూసుకోవచ్చు సార్, గత 10 ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల ఇష్యూ లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతు బంధు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇప్పుడు వస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అనేటువంటి ఒక రకమైన ప్రచారం నడుస్తుంది. సో ఏం చెప్తారు, రేషన్ కార్డుకు వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను, అంటే కొన్ని న్యాయంగా మీరు జర్నలిస్టు, బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని. ఎన్నడూ బురదలో దిగనివాడు, తన భూ సరిహద్దులు ఎక్కడున్నాయో తెలియనివాడు, వర్షం పడితే గొర్రుగొట్టాలా నాగలు దున్నాలా తెలియనోడు, అసలు ఎంత భూమి ఉందో ఐడియా లేనివాడు, బంజరు భూములని బీడు భూములను కూడా వ్యవసాయ భూములుగా చూపెట్టినోడికి సాయం చేసే అవసరం ఉండదా? అమెరికాలో కూర్చొని లేదా ఇంకేదో కంట్రీలో కూర్చొని వందలాది ఎకరాలను ఇక్కడ కొనుక్కొని ఫామ్ హౌజులు కట్టుకొని ఎంజాయ్ చేసేవాడికి నిజంగా సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదా? మనం ఆ కోణాన్ని కూడా చూడాలి కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది నెహ్రూయన్ సోషలిస్ట్ ఐడియాలజీ మీద బిల్డప్ అయిన పార్టీ. ఇది నెహ్రూయన్ సోషలిజమే ఈ పార్టీకి పునాది. కాబట్టి సామాన్యులకు న్యాయం చేయాలనేది మా నెహ్రూయన్ సోషలిస్ట్ ఐడియాలజీ మాకు చెప్తుంది. భారత రాజ్యాంగ ప్రవేశికే మా ఐడియాలజీ. నేను అడుగుతున్నది ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ కింద పునాదులు కదిలిపోయినాయి. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తున్నాయి. కానీ కొంతమందిని ఛానల్స్ని వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్స్ ముందు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా తమ ఛానల్స్గా మార్చుకున్నారు. చాలా ఆశ్చర్యమైన విషయం. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో సబ్స్క్రైబర్స్ కూడా వీళ్ళు సందేశం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఎలక్షన్ రిజల్ట్ సడన్గా ఏమైపోయిందంటే వాళ్ళ కింద భూకంపాన్ని సృష్టించింది. ఎప్పుడు కానీ ప్రజల్ని మనము కన్ఫ్యూజన్ చేయొద్దు, మీడియా కన్ఫ్యూజన్ చేయొద్దు. క్వశ్చన్ చేయాలి, క్లారిటీ ఇవ్వాలి. క్వశ్చన్ చేసే హక్కు మీడియాకు లేనప్పుడు అసలు ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కానీ ఈరోజు ఏం చేశారంటే ఈ బీఆర్ఎస్కి సంబంధించిన మీడియా లేకపోతే బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రధానంగా వాళ్ళలో ఆరుతేరు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వచ్చి ఇంకా 20 రోజులు కాలే కదా, ఇప్పుడే ఏదో అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే చర్చ 2 సంవత్సరాల తర్వాత చేద్దాం. మనం ఇదే రూమ్లో మీరు నేను కలిసి చేద్దాం. మీరే దీని ఫలాలు ఎంత అద్భుతంగా ఉన్నాయని మనం చెప్తూ ఉంటాం. మనం బస్సును అపహాస్యం చేశారు కదా, ఆడవాళ్ళ మీద విమర్శలు చేశారు కదా, ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఉత్పాదనలోకి వస్తారు కదా, ఆకాశంలో సగం మీరు సగం మేము, అనంత కోటి నక్షత్రాల్లో సగం మీరు సగం మేము అన్నప్పుడు అభివృద్ధిలో కూడా వాళ్ళ సగభాగం ఇవ్వాలి కదా. అపహాస్యం చేసిన ఫలితాలు రేపు వాళ్ళు జీడిపి ఎదుగుదలలో వాళ్ళ పాత్ర ఉన్నప్పుడు ఈ మనకి ఏంటంటే మనకి వెక్కిరించిన నొసల్లే రేపు నోటితో నవ్వే అవకాశాలు ఉంటాయి. మనం ఆచరణలో దూరబోతున్నాం. మనం ఏం చెప్తారు, 20 రోజుల పాటు ఎటువంటి మంత్రిగా కూడా అనుభవం లేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టిరని చెప్పుకోవచ్చు. ఈ 20 రోజుల పరిపాలన మీకేమనిపించింది రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు ఒరిస్సా ముఖ్యమంత్రి గురించి మనం చాలాసార్లు మాట్లాడుతుంటాం. నవీన్ పట్నాయక్ గారు ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయనకి ఏమీ మంత్రివర్గుడు కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, ఇంకా వీరికన్నా కొంత పొలిటికల్ అనుభవం ఉన్నది. అలాగే ఎన్టీ రామారావు గురించి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. మనం వారు కూడా ముఖ్యమంత్రి కాకముందు దాని ముందు ఆయన ఎమ్మెల్యే కాదు, ఏం కాదు. ఇట్లా ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను. ఒకటి, సమాజం పట్ల అవగాహన ఉన్నాం, సమాజానికి సేవ చేయడం, సేవనే ప్రేమగా మార్చుకొని ఆ గుణాన్ని సంతరించుకోవడం. మూడోది నిబద్ధత. ఈ 3 రేవంత్ రెడ్డి గారిలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఈ 3 లక్షణాలతోటి ఆయన అంతకుముందు జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చాడు, ఇక్కడ ఈ భూమిపుత్రుడు, సన్ ఆఫ్ ది సాయిల్. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇష్యూస్ మీద ఆయనకు అవగాహన ఉన్నది. అట్లాగే ఆయనకు రాజకీయంగా ఎమ్మెల్యే
గా చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కూడా చూశాడు. మంచి చూశాడు, చెడు చూశాడు కాబట్టి మంచి వాళ్ళు అనుకున్నాడు, చెడు వదిలిపెట్టాలనుకున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఎవరెవరు ముఖ్యమంత్రులు సక్సెస్ఫుల్గా ఇప్పటికీ నవీన్ పట్నాయక్ గారు కొనసాగుతున్నారు కదా, ఇప్పటికీ ఎన్టీ రామారావు గురించి మనం ఘనంగా చర్చిస్తుంటాం కదా మనం. కాబట్టి అవి పెద్దగా అడ్డుంటాయని నేను అనుకోను. అందుకోసం బేసికల్గా నిబద్ధతే మనకు గీట్రాయి, ఆ నిబద్ధత అనే గీట్రాయిని ఆయన ముట్టుకున్నాడు, అదే ఆయన సక్సెస్.